గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి కల్కి సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మనం కల్కి మూవీకి సంబంధించి ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ చేసాము. మనం టీజర్స్ రిలీజ్ అయినప్పుడు కూడా చేసాము, ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత చేసాము, అండ్ ఇప్పుడు కూడా అంటే మూవీ అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది. 600 crores కలెక్షన్ ని రాబట్టింది, మంచి పేరు తెచ్చుకుంది. అయినప్పటికీ కూడాను జనాల సినిమా చూసి వచ్చిన తర్వాత చిన్నపాటి కన్ఫ్యూజన్ తో వస్తున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడాను కొంచెం లాగ్ అయ్యింది అండ్ క్యారెక్టర్స్ ని ఇంట్రొడక్షన్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్పేసి అంటున్నారు. అట్ ద టైం ఏంటంటే ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ కూడా కొంచెం అర్థం కాలేదు, మాకు అర్థమయ్యే విధంగా లేదు అనేసి అంటున్నారు. ఏంటి ఈ మూవీ గురించి? కరెక్ట్ గా చెప్పారు మీరు. అంటే అట్ ద అవుట్ సెట్ ప్రొడక్షన్ హౌస్ కి పెద్ద కంగ్రాచులేషన్స్. 600 crores రాబట్టింది. అండ్ తెలుగు సినిమాల్లో ఇది ఒక ఇండియన్ సినిమా బావుటాను కూడా గ్లోబల్ అరీనాలో ఎగిరేసింది ఇది. బట్ మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నట్టుగానే ఈ పిక్చర్ ఏదైతే ఇది ఒక సాహసం. ఎందుకంటే పురాణాలని సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేసి సాహసం చేశారు. దే ఆర్ 2 different వరల్డ్స్. ఒకటి ఏంటంటే మహాభారతం అనేది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 5000 సంవత్సరాలు అయింది. అండ్ ఇప్పుడు జరగబోయేది ఏదైతే కల్కి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే భగవాన్ వస్తారు అది అనేది ఇంకో ఇక్కడ నుంచి 1000 years తర్వాత వచ్చే సిచ్యువేషన్ ఇది. అంటే 6000 years మధ్యలో ఉంది. అంటే కల్చర్, అంటే మనుషుల ప్రవర్తన అండ్ వాళ్ళ వాహనాలు ఇవన్నీ కూడా చాలా టోటలీ డిఫరెంట్ ఉంటాయి. 2 different సెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రేక్షకుల్లో. అంటే ఒక తరం వాళ్ళకి ఈ పురాణాల మీద గట్టి పట్టు ఉంటుంది. నేను అనుకోవడం మిలీనియల్స్కి చాలా తక్కువ మందికి ఆ గ్రిప్ ఉంటుంది. అంటే అది మళ్ళీ అశ్వత్థామ అంటే తెలిసేంత అది ఉంటుంది. పురాణాలు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ద్రోణుడు ఎవరు, అశ్వత్థామ ఎవరు, కృపాచార్యుడు ఎవరు, ఇట్లా ఈ క్యారెక్టర్స్ అందరు ఎవరో బాగా తెలిసిన వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ అనేది తెలియదు. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే తక్కువ తెలుసు. తెలియదు అని అనలేం కానీ, బట్ ఆ 2 తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారనమాట. ఆ జనరేషన్ వాళ్ళకు అంటే చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూసి డిస్టోపియా అంటే ఒకలాంటి ప్రపంచం అనమాట. ఇక్కడైతే ఏది ఉండదు, అంతే ఆల్మోస్ట్ ప్రపంచం ఎండింగ్కి వస్తుంది, చాలా గడ్డు పరిస్థితులు ఉండే ప్రపంచం. సో అలాంటివన్నీ సైన్స్ ఫిక్షన్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏదైతే ఉందో మిలీనియమ్స్, అంటే ఒక 30 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి, బిలో ఉన్న వాళ్ళకి పురాణాల మీద ఒక అవగాహన తక్కువ. అయితే మీరు అన్నట్టుగానే స్టార్టింగ్లోనే ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో, ఇది బ్లెండ్ ఆఫ్ అన్నాడు డైరెక్టర్ కూడా అన్నాడు, బ్లెండ్ ఆఫ్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్. బ్లెండ్ అంటే కనీసం అంటే సమపాళ్ళు బ్లెండ్ అంటే అట్లా కాకుండా మిథాలజీ మీరు ఒక 5% అలా చూపించేసి మిగతా అంతా సైన్స్ ఫిక్షన్ అంటే అది బ్లెండ్ కాదు. అంటే మిథాలజీని కూడా, అంటే పురాణాలని, దీని బేసే పురాణం, బేసే పురాణం ఇది. అంటే అశ్వత్థామ, కల్కి భగవాన్, ఇవన్నీ ఈ పురాణం 1000 ఏళ్ల తర్వాత ఈ క్యారెక్టర్స్ ఎలా వస్తారనేది. దీన్ని మీకు ఫస్ట్ 1 hourలో ఏంటంటే వీటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో తెలియని వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్. నేను అన్నట్టుగా ఇప్పుడు ఒక తరం ఉంది, వాళ్ళకు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఈ ఫస్ట్ మహాభారతం అశ్వత్థామం చూపించేది ఒక 2-3 minutesలో చూపించేస్తారు. అదే కనుక మీరు 15 నిమిషాలు అట్లా చూపించుంటే అసలు ద్రోణుడి ఇంపార్టెన్స్ ఏంది, ద్రోణుడిని ఇట్లా పథకం పన్ని ఎందుకు చంపాల్సి వస్తుంది, దాని వలన ఎందుకు అశ్వత్థామ ఇలాగా రియాక్ట్ అవుతాడు, అంటే దాని ఫలితంగా ఇవన్నీ ఈవెంట్స్ ఎట్లా జరుగుతాయని ఒక 15 minutes చూపించుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే సినిమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా గుర్తుకుండేవి ఈ మహాభారత్ ఎపిసోడ్స్ 2, 3 ఉన్నాయి, అవి నాటుకుపోయాయి. ఇది చాలా బాగా తీశారు, అది చాలా మంచి స్ట్రెంత్ అయి ఉండేది. ఇది ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ కాంప్లెక్స్ ను కూడా ఏదో మాటల్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి ఇది అని డిస్క్రైబ్ చేస్తారు, దాని డిస్క్రిప్షన్ కూడా బాగా చేసి ఉండేది. అలాగని శంబాల అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు అట్లా, ఆ రిబల్స్ ఏంటి, వాళ్ళ కారణం ఏంటి, వాళ్ళు ఒక అంత పెద్ద కాంప్లెక్స్ లాంటి ఫోర్స్కి అగేన్స్ట్గా వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు అనేది కూడా ఈ 3 partsని, ఈ 3 worlds విత్ ఇన్ ద వరల్డ్ ఏదైతే నాగేశ్వన్ క్రియేట్ చేశాడో వాటిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే ఒకటి అది జరిగిపోయి ఉండేది. తర్వాత అదే ఒక అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక లాంటి సినిమాలు చూసి పురాణాలు అంటే ఇలా దేవుళ్ళు ఇలా ఉంటారు ఈ దీంతో పెరిగాం. ఎవల్యూషన్ అనేది కూడా మనం ఈ దశావతారాలు కూడా చూసేది ఉంటే అది బయాలజికల్ ఎవల్యూషన్కి చాలా దగ్గరగా ఉంటుంది.
ఫస్ట్ భూమి అంతా కూడా వాటరే ఉండేది ఫస్ట్ అవును, భూమి అవును. పుట్టినప్పుడు. అందుకే ఫస్ట్ వచ్చి మత్స్యావతారం, తర్వాత సమ్ ల్యాండ్ అపియర్ అవుతుంది. అవును, అయితే ఆంఫిబియన్స్ అంటారు, అంటే ఏవైతే నీళ్ళలో బయట కూడా అంటే నేల మీద కూడా ఉండే ప్రాణులు. అలాగే అది కూర్మావతారం అయింది. అవును, ఓకే, నెక్స్ట్ అలా వచ్చింది. నెక్స్ట్ ల్యాండ్ సఫిషియెంట్ గా వచ్చాక వరాహావతారం, వైల్డ్ బోర్, అది ఏదైతే అడవుల్లో కిందికి కూడా వెళ్ళేసి, అంటే అవతారాలు కూడా ఆ పరిణితి అంటే ఆ విధంగా మారుతా ఉన్నారు. మనం లాస్ట్ అవతారాలకి వచ్చేసరికి త్రేతాయుగం, ఎక్కడైతే శ్రీరాముడు ఉంటాడు, ఆ యుగానికి రిప్రజెంటేటివ్. ఆ యుగంలో ఏంటంటే ధర్మము అది ఇది ఇంకా బాగానే ఉంటుంది. ఎందుకంటే తండ్రి మాట జవదాటాడు, ఆయన క్యారెక్టరిస్టిక్స్. భార్యను బాగా చూసుకుంటాడు, అన్నదమ్ముల్ని బాగా చూసుకుంటాడు, రాజనీతి పాలిస్తాడు, కలిగిన యుగం. మాట జవదాటాడు, ఇలాంటివన్నీ ట్రేట్స్ ఆయనవి. నెక్స్ట్ యుగం వచ్చేసరికి ద్వాపర యుగం వచ్చేసరికి కాలం మారిపోతుంది. అంటే కుట్రలు కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడుకున్నాయి. సో దేవుడు కూడా, భగవంతుడు కూడా ఈ అవతారంలో దానికి తగ్గట్టుగా తను తాను మార్చుకుంటాడు. కృష్ణుడు అనేసరికి చాలా చతురుడు, ఆయన అవును, చాలా క్లెవర్. అంటే ఏదన్నా ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అన్నట్టు, అంటే మంచి జరగడం కోసం ఏదైనా మనం చిన్న తప్పు చేయొచ్చు అనేది కూడా ఆయన అందులో మనకు తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఉంటుంది, హసతామ హత కుంజర అనేది తనే చెప్పిస్తాడు. అయితే అవతారంకి ఇంత మార్పు ఉంటే, ఇప్పుడు మనకు ద్వాపర యుగం వచ్చి 3000 సంవత్సరాల క్రితం వచ్చింది. అవును, 3000 టు ఇంకో 3000 6000 ఇయర్స్ లో కల్కి మనం పురాణాల్లో చూసింది, అంటే ఏ విధంగా అయితే మనం సినిమాలు చూసి అవంతా నేర్చుకున్నామో, అంటే మనకు ఒక భావన ఉందన్నమాట. కల్కి ఈ భగవానుడు ధవల వస్త్రాలు, అంటే తెల్ల బట్టలు వేసుకుని వైట్ హార్స్ మీద ఒక కత్తి పట్టుకొని వస్తాడు అనేది ఉంది. కానీ ఇప్పుడున్న టైంకి అంటే ద వరల్డ్ హెస్ చేంజ్డ్. ఐ థింక్ నాగేశ్వర్ ఏమంటున్నాడు అంటే, చేంజింగ్ వరల్డ్ లో దేవుళ్ళు కానీ విలన్స్ కానీ ఎవరైనా సరే డిఫరెంట్ గా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా రోడ్డు మీద ఒక మామూలు రాజుల బట్టలు వేసుకొని ఒక కత్తి పట్టుకొని అంటే అది ఫనీగా అనిపిస్తుంది అన్నమాట. అది గ్రాస్ప్ చేసుకోలేకపోతా ఉన్నారు అనమాట చాలా మంది ప్రేక్షకులకు. ఈ బ్లెండ్ అంతగా అక్కడ మింగుడు పడట్లేదు. అంటే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు మిథాలజీని అలానే సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేయడంలో డైరెక్టర్ కొంచెం పొరపాటు పడ్డారు అని చెప్పేసి? మిథాలజీని గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అండ్ ఇది కూడా అంటే అది క్రమేపీ మెల్లగా, అంటే ఆ పిక్చర్ లో ఎలా తీసుకెళ్లాలో నేను చెప్పేయాల్సినంత చిన్న జాబ్ కాదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అన్నారు మీరు, ఈ కన్ఫ్యూజన్ ఏముంది, చివరాఖరులో లాస్ట్ 45 minutes స్పెక్టాక్యులర్ ఉండే పిక్చర్. కానీ లాస్ట్ 5-10 minutes వచ్చేసరికి కొన్ని అనుమానాలు. అంటే ఇప్పుడు సినిమా వచ్చేసింది, ఈ స్పాయిలర్ కాదు, అంటే ఈ అతను భైరవ ప్రభాస్ చేశారు, అతను కర్ణుడిగా చూపించారనమాట. కర్ణుడు ఏంటి దీంట్లోకి రావడం, కల్కికి కర్ణుడికి కలికి అశ్వత్థామకి వీటన్నిటికీ ఏం సంబంధం అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అయితే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే, నాగశ్విన్ ఇప్పుడు చాలా సినిమాలు హిస్టారికల్ ఫిక్షన్ అంటారు, హిస్టరీని కాస్త లిబర్టీస్ తీసుకొని అటు ఇటు మార్చి ముందే చెప్తారు ఇది హిస్టారికల్ ఫిక్షన్, అది ట్రూ కాదు. ఇప్పుడు హిట్లర్ మీద చాలా హిస్టారికల్ ఫిల్మ్స్ ఫిక్షన్ అనేది చేశారు, కాల్పనిక హిస్టారిక్ ఫిల్మ్స్ అన్నమాట. అలాగే ఈ మిథాలజీకి కూడా ఆయన మిథలాజికల్ ఫిక్షన్ అనాలన్నమాట. అంటే తను ఏదో కల్పించుకొని చేసిన పాత్ర. ఇప్పుడు అశ్వత్థామ అనే అతను చిరంజీవి, ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా బతికే ఉన్నాడు. కానీ కర్ణుడు వచ్చేసరికి ఆయన చనిపోయాడు అక్కడ, ఇది ద్వాపరయుగంలో చనిపోయాడు. ఆయనది మనం రీఇన్కార్నేషన్ అనుకోవాలి, పునర్జన్మ అనుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి చాలా హింట్స్ ఇచ్చాడు ఎవరు, మన నాగశ్విన్. ఫస్ట్ ఆయన ఇప్పుడు గతం ఫ్లాష్ బ్యాక్ లో చూపించినప్పుడు ప్రభాస్ భైరవ్ అనే క్యారెక్టర్ దల్కర్ సల్మాన్ కి, కెప్టెన్ అనే అతనికి దొరుకుతాడు, ఆర్ఫన్, ఇతను అనాథ. కర్ణుడు కూడా అలాగే అనాథలాగా పెరుగుతాడు, వాళ్ళ రాధాపుత్రుడు అని రాధా అండ్ వాళ్ళ హస్బెండ్ కి దొరుకుతారు, జాలర్లకు దొరుకుతాడు, అలా అనమాట. అది ప్యారలల్స్ తెచ్చారు. ఆయన కవచ కుండలాలు ఉంటాయి, అట్లానే ఈయనకు కూడా ఈయన కాస్ట్యూమ్స్ లో కూడా ఆ విధంగా చేశారు. సో కర్ణుడు, నేను అనుకోవడం ఏంటంటే అది క్లియర్ గా చెప్పలేదు. ఇప్పుడు ఎలాగైతే అశ్వత్థామ శాపగ్రస్తుడు, నీ శాపానికి పరిహారం ఇదని చెప్పాడు, ఈయన కూడా శాపగ్రస్తుడు. ఎవరు, కర్ణుడు కూడా శాపగ్రస్తుడు. అంటే చాలా వీరుడు, ధీరుడు, దానకర్ణుడు, కానీ చెడు సాహసంతో చాలా పాపాలు మూటగట్టుకున్నాడు అనమాట. ఐ థింక్ సెకండ్ పార్ట్ లో ఎస్టాబ్లిష్ చేస్తాడేమో, నీ పాపాలకు పరిహారం నువ్వు ఇంత వీరుడు కాబట్టి కల్కి భగవాను ఆయన జన్మంలో సంరక్షించే బాధ్యత నీది కూడా అని చెప్తాడు అనుకుంటాను. సో అది క్లారిఫై కాలేదు. అది సరే, ఇంకొకటి కలియుగం, కల్కి భగవాన్. కలి ఎవరు, కల్కి ఎవరు, అసలు ఏంటి స్టోరీ?
ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే ఫ్యాన్స్ కి చాలా మందికి వెళ్ళిన వాళ్ళకి కల్కి అంటే ప్రభాస్ ఏమో అనుకొని వెళ్ళారు పిక్చర్ కి. కల్కి ఇంకా రాలేదు పిక్చర్ లోకి. ఓకే, కల్కి అనే అతను సెకండ్ పార్ట్ లో వస్తారు. కలి అంటే నేను అనుకోవడం ఈ సుప్రీం యాస్కిన్ ఏదైతే లాస్ట్ లో కమల్ హాసన్ ని 5-10 నిమిషాలు చూపించారో అతనే కలి అనుకుంటాను. ఓకే, అది కూడా ఇందులో అంటే ఇంకా అంటే కన్ఫ్యూజన్ కంటే మరి ఎందుకు ఇవి కావలసుకునే వీళ్ళు ఇలా చేశారా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాంధీవం ఎవరు ఎత్తలేరు, అది టచ్ చేయలేరు, దాని పవర్స్ రావు, దానికి స్పెషల్ పీపుల్ అయితేనే దాన్ని పట్టుకోవచ్చు అని అంటారు. అయితే ఎప్పుడైతే ఆ సీరం ఉంటుందో కమల్ హాసన్ అయితే వృద్ధుడిలాగా మరి కురూపిలాగా ఉంటాడు. తన దీపికా పడుకోన్ కడుపులో ఉండే శిశువే కల్కి అనేది మనకు చెప్తారండి. అందులో ఒక డ్రాప్ సీరం అతను వేసుకున్నా గానీ విపరీతమైన శక్తులు వస్తే అతను మారిపోతాడు, శక్తి వస్తుంది. సో ఆ శక్తితోటి అతనే కలి అనుకుంటాను. ఆ కలి ఆ ప్రభావం తన మీద కూడా ఉంటది. కలి ప్రభావం ఎట్లుంటది అంటే అంటారు కలికాలం అంటారు కదా, కలి ప్రభావం తోటి అన్ని పోతాయి, అన్ని అంతే నిశ్చేష్టులు అవుతారు, లేకపోతే మొత్తం శరీరం ఆకృతి అసలు నడవలేని పరిస్థితి, రోగాలమయమవుతుంది, అది ఇదని అది ఆయనకు కూడా అవుతుంది అనుకుంటాను. బట్ దీంతో అతను అది వస్తుంది అనమాట. అంటే ఒక అంశ దేవుడి అంశ అందులోకి ఆయనలోకి కూడా వచ్చింది. ఆ శక్తి ఉంది కాబట్టి ఈయన లిఫ్ట్ చేయగలిగాడు. కలి అతనే అనుకునేది కావాలి. సో ఇట్లాంటి లూజ్ అండ్స్ చాలా ఉండేసరికి అంటే కర్ణుడికి ఈ సినిమాతోటి ఏం సంబంధం, ఈయన ఎందుకు తెచ్చారు కావాల్సుకోలేని. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2లో కూడా ఇప్పుడు అర్జునుడిని మనకి ఇక్కడ చూపించారు. అర్జునుడి రోల్ కూడా ఉంటుందేమో అనేది, దీపికా పడుకోనికి అర్జున్కి ఏమన్నా రిలేషన్షిప్ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా మళ్ళీ రీఇన్కార్నేషన్ పునర్జన్మ ఉండొచ్చు. ఎందుకంటే కల్కి న్యాచురల్ బాన్. ఇప్పుడు మిగతా శిశువులందరినీ కూడా ల్యాబొరేటరీలో ఆర్టిఫిషియల్గా పుట్టిస్తున్నట్టుగా చూపిస్తారు, కానీ ఇక్కడ కల్కి న్యాచురల్ బాన్ కాబట్టి 5 నెలల తర్వాత కూడా గర్భం ఆమెకు దానికే ఉంటుంది. దానికి సీక్రెట్ ఇది అయి ఉండొచ్చు. అయితే సినిమాలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని ఉండేసరికి అండ్ పురాణాల మీద అందరికీ గ్రిప్ ఉండాల్సిన అవసరం లేదు. న్యూ జనరేషన్ వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్. అంటే చదువు ఈరోజు ఫోకస్ వేరే ఉంది. అంటే ఎంతసేపు ఐఐటి కొట్టేయాలి అంటే చిన్నప్పటి నుంచే ఈ కైండ్ ఆఫ్ యూనో మన పురాణాల మీద అవగాహన కానీ అది కానీ అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ ఈ జనరేషన్. సో ఇవన్నీ చాలా లూజ్ ఎండ్స్ లాగా ఉంటాయి. కానీ బట్ ఇవన్నీ చెప్పాక కూడా ఇట్స్ ఏ విజువల్ వండర్. ఇది ఒక గొప్ప ప్రయత్నం. అండ్ ఇలాంటివి అంటే ఐ థింక్ సెకండ్ పార్ట్ లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సెకండ్ పార్ట్ అమేజింగ్ గా ఉంటుందనేది నా అభిప్రాయం. నిజంగా మీరు అన్నట్టు గ్రేట్ సార్. ఎందుకంటే అందరం కూడా ఇప్పుడు సినిమాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు కాలానికి తగ్గట్టు 3000 years తర్వాత ఎట్లా ఉంటది అనేది ఊహించి దాన్ని ఒక మూవీగా ప్రెజెంట్ చేయడం, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది అదేం చిన్న విషయం కాదు. ఈ విషయంలో నిజంగా గ్రేట్. అశ్విన్ గారిని మనం అయితే మెచ్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.